ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న దేవుడు ఇస్తున్నటువంటి కృపావార్తను మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన భాగంలో నుంచి 66వ కీర్తన భాగంలో నుంచి 66వ కీర్తన 20వ వచనం చదువుకుందాం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నిధింపబడును గాక. దేవుడు ఇది నాన్న మనకి ఇస్తున్నటువంటి మాట. కృపావార్త ఏమై ఉన్నదంటే, దేవుడు తన కృపను తొలగించే దేవుడు కాదు, మన ప్రార్థనను కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఈ దినాన నీ అవసరత, నీ అక్కర, నీ ఇరుకు, నీ ఇబ్బంది ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయటానికి పూనుకుంటే, ప్రార్థన చేయటానికి నువ్వు సమయాన్ని ఇవ్వగలిగితే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి దేవుని సన్నిధానంలో కూర్చొనగలిగితే, దేవుడు నీ ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు. ఆయన కృపను కూడా మన దగ్గర నుంచి తొలగింపచేసే దేవుడు కాదు. ప్రార్థనని త్రోసివేసే దేవుడు కాదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు అంటే కృప ద్వారా ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన కృప ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మనం చేస్తున్న ప్రతి ప్రార్థనని దేవుడు అంగీకరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. అంటే అవన్నీ తొలగిపోతాయి, కానీ దేవుని సన్నిధిలో దేవుని కృప మాత్రం మన మీద, మన ఎడలో ఉన్నటువంటి దేవుడు చూపిస్తున్నాడు. ఆ కృప విడిపోయేది కాదు, తొలగించేది కాదు. వీడనిది కృప, ఎడబాయినది కృప, మేలు చేసేది కృప. కాబట్టి ఈ దినాన నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే నీ ప్రార్థనని త్రోసివేయడు దేవుడు. మరి దేవుని కృప మనల్ని మన దగ్గర నుంచి తొలగింపకుండా మనకి దగ్గరగా ఉంచే దేవుడు. మన అంటి పెట్టుకొని ఆయన కృప ఉండటం ద్వారా మన ప్రార్థనలకు జవాబు కలుగుతుంది. ఈ దినాన నువ్వు చేస్తున్న ప్రార్థన మరి దేవుడు ఆలకించాలని దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు, దేవా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా, నా ప్రార్థనలు ఆలకించయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన కృపను గురించి ధ్యానిస్తూ స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మన కీర్తన భాగంలో చదువుకొని, నా ప్రార్థన త్రోసివేయలేదు, ఆయన కృప నా దగ్గర నుంచి తొలగింపలేదు. తొలగించని దేవుడు, కృప చూపే దేవుడు. కృపని మనకి శాశ్వత కాలం ఉండటానికి ఆ కృపని అనుగ్రహిస్తున్న దేవుడు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నీకున్నటువంటి సమస్తము నిన్ను విడిచిపెట్టొచ్చు, కానీ దేవుని కృప విడవనిది. ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నమ్మకం ఉంచు, ఆయన కృప కొరకు కనిపెట్టు. దేవుడు తప్పకుండా కృపని తొలగించక కృప ద్వారా నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అన్నము ప్రార్థన ఆలకించాడు, దేవుడు కొరతను తీర్చాడు. దావీదు గారి ప్రార్థన ఆలకించాడు, జయాన్ని కలగ చేశాడు. యాకోబు గారి ప్రార్థన ఆలకించాడు, ఇజ్రాయేల్గా మార్చాడు. దేవుని సన్నిధిలో మన భక్తుల వలె, మన పితరుల వలె దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మనము ఆ ప్రార్థనకి జవాబును పొందుకుంటాం. ఎలా పొందుకుంటామంటే ఆయన కృప ద్వారా. దేవుడు జ్ఞాపకము చేసుకొని ఆయన కృపని మనకి అనుగ్రహిస్తూ జవాబును కూడా అనుగ్రహించే దేవుడు. ప్రార్థనని త్రోసివేసే దేవుడు కాదు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఇది నాన్న దేవుని సన్నిధిలో మరి ఒక ఉద్యోగం కోసమా, ఓ పని కోసమా, బిడ్డల కోసమా, ఒక కుటుంబ క్షేమం కోసమా, సమాధానం కోసమా, దేవుని సన్నిధిలో నీ మరి చెదిరిపోయినటువంటి నీ బ్రతుకు కోసమా, ఏ విషయంలో అయితే ఆరోగ్యం కోసమా, దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన త్రోసివేయడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి మోకరిల్లు, కూర్చో, వేడుకో. దేవుడు తప్పకుండా ఆయన కృప ద్వారా ప్రార్థనను ఆలకించి జవాబునిచ్చే దేవుడు. ఆయన కృప విడువనిది, ఎడబాయినది, తొలగించే దేవుడు కాదు. కాబట్టి ఇది నాన్న దేవుని కృపను కలిగేయండి. దేవుని సన్నిధిలో అయ్యా నీ కృప ద్వారా నాకు జవాబును కలిగ చేయ అయ్యా, అనేక దినాల నుండి శ్రమను, ఇరుకుని, ఇబ్బందిని పడుతున్నానయ్యా అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే కృప ద్వారా ఆయన నీకు జవాబునిచ్చే దేవుడు, దేవుడి జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అంటున్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు అలా చేస్తాడనంటే 18వ వచనములో మనం చదువుకున్నట్లయితే, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో హృదయంలో పాపము లక్ష్యం పెడితే, పాపానికి చోటిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో పాపాన్ని విడిచిపెట్టి దేవుని కృపను కోరుకో. కృప ద్వారా నీ త్రోసివేయకుండా, నీ ప్రార్థనని
తొలగించకుండా నీ ప్రార్థనకి జవాబునిచ్చి కృప ద్వారా నీకు సహాయాన్ని జవాబుని అనుగ్రహించే దేవుడు, విజ్ఞాపనలు ఆలకించే దేవుడు. కాబట్టి దినాన దేవుని సన్నిధిలో హృదయంలో ఏమైనా పాపం ఉంటే, అవిధేయత ఉంటే, దేవునికి ఇష్టమైనటువంటిది ఏదైనా ఉంటే ఈ దినాన్ని తొలగించి వేసుకొని తీసివేసుకొని, దేవా నీ కృప ద్వారా నా ప్రార్థనకి జవాబుని దయచేయ. ఈ కృప ద్వారా ప్రభా ఈ దినాన నన్ను నడిపించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో వేడుక. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు, దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన కృప నిరంతరము ఉండునుగాక, ఆయన సన్నుతింపబడును గాక. ఆయన స్తుతించే వారంగా మనం ఉండాలి. జవాబును పొందుకున్న మనం, కృపను పొందుకున్న మనము నిత్యము దేవుని సన్నిధిలో స్తుతించే వారంగా ఉంటే, దేవుని స్తుతించే వారంగా ఉంటే ఇంకా గొప్ప కార్యాలని మన పట్ల జరిగించి ఈ దినాన ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేసి కృప ద్వారా మీ ప్రార్థనకు జవాబునిచ్చి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా, కుటుంబంగా, సంఘంగా వింటున్న ప్రతి బిడ్డని ఆ రీతిగా ఈ దినమంతా నడిపించినట్లుగా ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీ కొందనాలు నాయన, గొప్ప దేవుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఈ దినాన్ని మీరు ఇచ్చిన మాటను బట్టి మీ కొందనాలు నాయన, మా ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు నాయన, అయా నీ కృపను తొలగించే దేవుడు కాదు నాయన, నీ కృప మాకు శాశ్వత కాలం ఉంటుంది నాయన. పర్వతములు తొలగినను, మెట్టల తత్తరేలను అయా నాయన, నీ కృప మమ్మల్ని విడిచిపోదని వాక్యం ధర సెలవిస్తున్న దేవుడు నాయన. అయా విడువని కృప, ఎడబాయిని కృప బిడ్డల జీవితాల్లో అయా కృప ద్వారా బిడ్డలకు జవాబులు దయచేయండి. హృదయంలో ఏమైనా పాపం ఉంటే తీసివేయండి, కడిగివేయండి. అయా బిడ్డల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారు చేస్తున్న ప్రార్థనల జవాబులు పొందుకునే రీతిగా నీ కృప ద్వారా బిడ్డలు అవన్నీ పొందుకుని నిన్ను స్తుతించే బిడ్డలుగా ఈ దినాన్ని బిడ్డలను దీవించి ఆశీర్వదించి రక్షణ మార్గంలోనికి, మేలుకరమైన దీవెనకరమైన మార్గంలోనికి బిడ్డలు నడిపించి దీవించి సహాయము చేయమని మీరు ఇచ్చినటువంటి దినానికే మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.